పేరు నవీన్. వీడు బయటలో ఉండేదానికంటే లైబ్రరీలోనే ఎక్కువ స్పెండ్ చేస్తాడు. పాపం వీడికి తెలియదు కదా, అనవసర విషయాలన్నీ బుర్రకెక్కించుకునేది ఇక్కడేనానే. అయితే విపరీతమైన న్యూస్ పేపర్స్ బుక్స్ చదివి సమాజంలోనే లేనిపోయిన విషయాలన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తూ వీడి బుర్రలోకి ఎక్కించుకుంటాడు. అయితే వీడి ఫీలింగ్ ఏంటంటే ప్రతి సమస్యకి వీడు సొల్యూషన్ ఇవ్వగలననే ఆలోచనలో ఉంటాడు. చూద్దాం, ఇప్పుడు ఏదో సమస్య కోసం వెతుకుతున్నట్లున్నాడు. చూద్దాం ఎంతవరకు సొల్యూషన్ ఇవ్వగలడు. ఏంటి సమాజం అందరినీ సమాన దృష్టిలో చూడాల్సిన చట్టం కూడా ఎలా ప్రవర్తిస్తుంది? అసలు మేము ఏం తప్పు చేసామని? ఒక తప్పు జరిగినప్పుడు ఇద్దరిది తప్పు ఉంటుంది. అలాంటప్పుడు ఇద్దరికి శిక్ష ఒకేలా ఉండాలి. కానీ చట్టం మాత్రం ఎందుకు అలా నిర్ణయించట్లేదు? లేకపోతే నేను ఇలా ఆలోచించడం తప్ప? లేక నాలా ఇలా ఇంతమంది ఎవరైనా ఆలోచించి ఉంటారా? లేకపోతే చట్టమే వేరేలా ఆలోచిస్తుందా? ఎక్కడ జరుగుతుంది తప్పు అసలు? ఈ కాలేజీలో ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చినా ముందుగా ప్రిన్సిపల్ని సంప్రదిస్తారు. దానికి ప్రిన్సిపల్ గారు సరైన పరిష్కారాలు ఇస్తూ విద్యార్థులను మంచి దారిలో నడిపిస్తూ ఉంటారు. మే కమ్ ఇన్ సార్? ప్లీజ్ రమ్మా, కూర్చో. ఏంటి ఈ మధ్య బాగా ఎక్కువగా చదువుతున్నట్టున్నావు, ఎక్కువగా లైబ్రరీలో కూడా కనిపిస్తున్నావు, బాగా చదువుతున్నావే? సమాజం మీద అవగాహన పెంచడానికి న్యూస్ బుక్స్ చదువుతున్నాను సార్. సో లైబ్రరీ చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది సార్. కానీ ఏంటి కానీ ఏంటి? ఏమన్నా ప్రాబ్లం అమ్మా? ఏమన్నా సమస్య ఉందా? చట్టం ఎందుకు సార్ అందరినీ ఒకలా చూడట్లేదు? ఏంటి సమాజము చట్టాలు అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. గత కొద్ది రోజులు మనం గమనిస్తుంటే ఒక తప్పు జరిగినప్పుడు అదే తప్పు అమ్మాయి చేస్తే ఒక శిక్ష, అబ్బాయి చేస్తే మరో శిక్ష. దీనివల్ల సమస్యలు మనం పెంచేసుకుంటున్నాం సార్. ఎక్కడుంది సార్ న్యాయం? ఎస్ ఐ అగ్రీ విత్ యూ. నేనే ఎందుకు ఇలా అనాల్సి వస్తుందంటే, రీసెంట్ గా మీరు చూసే ఉంటారు సార్, ఒక బాలీవుడ్ హీరోయిన్ తన ప్రియుడిని ఒక చిన్న అనుమానం కారణంగా 200 ముక్కలు కట్ చేసింది సార్. దాని చట్టం వేసిన శిక్ష 2 సంవత్సరాలు. అందుకు బహుమతిగా ఆ హీరోయిన్ కి సమాజం సినిమా ఆఫర్స్ పెంచింది సార్, పాపులారిటీని పెంచింది సార్. సార్ ఇదే తప్పు ఒక మగాడు చేస్తుంటే చట్టం సమాజం ఇలానే ప్రవర్తించదు సార్. ఈ వయసులో మీరు ఇలాగే ఆలోచిస్తారమ్మా. కానీ ఈ ఆలోచన ఎక్కువై మీ బంగారు భవిష్యత్తును పరంగా పెట్టేసి మీ జీవితాలు పాటు చేసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఎంతో మంది ఇలాంటి బ్రైట్ స్టూడెంట్స్ వాళ్ళ జీవితాలు చాలా మంది అరే ఈసారి పార్టీ చాలా గ్రాండ్ గా చేయాలరా. ఏం పార్టీ రాగాలి సార్? చీఫ్ ఎట్లా వస్తారు? మన సార్ ఇంట్లో పని చేయాలి సార్. ఏంటి తక్కువ పార్టీ కూడా ప్లానింగ్? పార్టీ ఫ్రెషర్స్ కోసం చేస్తారేంటి? అమ్మాయిల కోసం కదా.
అరే నువ్వు క్రికెట్ చూసుకోరా, నువ్వు వాలీబాల్ చూసుకో, నువ్వు ఫుట్బాల్, నువ్వు చెస్, నువ్వు క్యారమ్. ఎన్ని చేయాలంటే జయగాడు ఉండాలి. జయగడ వాడిని నమ్ముకుంటే పార్టీ అయినట్లేరా బాబు. అదిగో చూడు మాటలోనే వచ్చేసాడు. ఏంటమ్మా టెన్షనా? ఫ్రెషర్స్ పార్టీయా? ఎందుకురా బతుకులే? హ్యాండ్షేక్ సరిగ్గా వేసుకోవడమే రాదు, వీడు ఫ్రెషర్స్ పార్టీ చేస్తాడా? మరి వచ్చిందిరా, మొన్న నాకు కావ పెడితే పాల్లో పెనాలు కల్పించిందిరా. మీకెందుకు టెన్షన్స్? ఇవన్నీ నేను ముందే చేసాను రా. క్యారమ్, క్రికెట్, పాపా, కబడ్డీ, ఇవన్నీ ఎప్పుడు చేస్తాడు? ఖోఖో, జయగడంటే జయగడే రా. అంతే అయిపోయింది. ఎందులో టెన్షన్? ఆన్సర్ చూసారా? లెట్స్ ప్లే ది సాంగ్. ఏంట్రా డ్రీమ్సా? మేము డిస్టర్బ్ అనుకుంటే చెప్పు, అందరం బయటకు వెళ్ళిపోతాను, నువ్వు అక్కడే చూసుకుంటూ. అంత లేదమ్మా, ముందు క్లాస్ మే కమెంట్ సార్. ఏంటమ్మా నువ్వు కూడా బాగా చెప్తున్నాడు, బాగా చెప్తాడా? బాగుంది. నీకు ఎందుకు రాని పని చూసి నాకే కావాలమ్మా. ధోనికి రూలు, యువరాజ్కి రూలు ఏంటి? అందరూ అడిగి క్రికెట్ మ్యాచ్ ముందు క్లాస్.
వాడి ముఖంలో ఇంత ఆనందం చూసి వీళ్ళిద్దరు లవర్స్ అనుకుంటున్నారా? కాదండోయ్, వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి మంచి జిగిరి దోస్తులే. ఇప్పుడు కాలేజ్కి వచ్చారు. మరి కాలేజ్కి వచ్చిన తర్వాత అన్ని నా చేత ఎక్స్పెక్ట్ చేస్తారేంటి? తొండి. సర్లేండి. మరి కాలేజ్కి వచ్చిన తర్వాత లవ్, కొవ్వు ఎక్సెట్రా 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 ఉంటాయి కదండి. మనోడికి ఆ లవ్ కొవ్వు శాతం కూడా ఎక్కువేనండి. ఎవరంటారా? అది నేనే చెప్పాలా? మీరే చూడండి. మరి తినలోకో ఎవరనుకుంటున్నారా? ఆ బండరాయితో కొట్టే ఐడియా ఇచ్చింది వీడేనండి బాబు. మరి చూడండి వీరందరూ బాగోతాం. Okay, class is over. We'll meet you tomorrow. ఏంట్రా రావతి ఇల్లు అనుకున్నావా? రావతి లేదు, ఇలా ఎందుకు వస్తాను, స్టైల్గా వస్తుంది కానీ. ఏం తీసుకుంటావు, టీయా కాఫీయా? మనం మీ నాన్నకి ఇచ్చినట్టు కాకుండా కాఫీలో కొంచెం పాలు కలుపు. వెళ్ళు. పోరా. నువ్వెప్పుడు వచ్చా? కాఫీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? డిస్టర్బ్ చేశానా? ఈ మధ్యన జైపీనికి ఎఫెక్షన్ బాగా ఎక్కువైనట్లుంది. ఎఫెక్షన్ ఏంటి కొత్తగా? మేము ఎప్పుడు ఇలాగే ఉంటాం కదా. అయినా నీకెందుకు ఇప్పుడు వచ్చింది డౌట్? నేను ఈ మధ్యన అబ్జర్వ్ చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావు. ఎలానే అంటే దట్ వరకునా? చిరాగ్గా ఉన్నట్టున్నావు. ఉండు, నీకోసం ఏమైనా ప్రిపేర్ చేస్తాను, అప్పుడైనా కూల్ అవుతావేమో. ఇందాకేంటి ఏదో అడుగుతున్నావు? అఫెక్షన్ గిఫెక్షన్ అంటూ ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతు. అయినా ఏంటి అలా అడుగుతున్నావు? మైండ్ పని చేయట్లేదా? మైండ్ పని చేయాల్సింది నాకు కాదు, నీకు. నీకు చిన్నప్పటి నుండి ఇలాంటి అఫెక్షనేనా? చూడు, నువ్వు మధ్యలో వచ్చావు, ఏది తెలుసుకోకుండా మాట్లాడు. బాగా ఆడుతున్నారా నాతో నీ ఇద్దరు? తిరగడానికి నేను కావాలి. మూర్ఖుడు ఏంట్రా? నువ్వు మారుతావు అనుకోవడం నాది బుద్ధి తక్కువ. నువ్వు మారితే ఇంత అనుమానంగా తయారయ్యావు.
ఇప్పుడు ఎలా? ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? ఎవరికి కనిపించకూడదు, ఎక్కడైనా దాచేయాలి. ఇంట్లో ఎక్కడైనా దాచేయాలి. ఎక్కడ దాద్దాం? సరే. నేను ఆవేశంలో బాబుజీని చంపేశాను రా. జోకులు వద్దమ్మా. ఉషా 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 నువ్వు ఏం చేసావు? ప్రిన్సిపల్ గారు కింద రమ్మంటున్నారు, పోలీసులు వచ్చారంట. ఇవే క్రిమినల్ కేసు అంటున్నారు. ఏం చేశావు నువ్వు అసలు? వాదోపవాదనలు విన్న తర్వాత ముద్దాయి హత్య చేసిందని నిరూపించడం జరిగినది కాబట్టి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉషా అనబడే ఈ ముద్దాయికి సాధారణ జైలు శిక్ష విధించడం అయినది. కోర్టులో ఏం జరిగిందండి? చెప్పండి చెప్పండి చెప్పకుండా వెళ్ళిపోతారండి. కోర్టులో ఏం జరిగిందండి? చెప్పండి. కోర్టులో ఏం జరిగిందండి? చెప్పండి. కోర్టు జడ్జిమెంట్ విన్న తర్వాత సమాజంలో అందరు మగవాళ్ళకి ఒక వింత అనుభవం ఎదురైంది. ఏంటి అసలు నువ్వేంటి? నువ్వు చెప్పమంటే తల్లి. ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నావల్ చదవడం ఏంటి అసలు? నీకేం బుద్ధి ఉన్నప్పుడు వాళ్ళు చదవడం ఏంటి? నా వల్ల ఏం జరగలేదు. అంతే నీ వల్ల జరిగింది. నా వల్ల ఏం జరగలేదు. నా వల్ల ఏం జరగలేదు. ఎందుకలా? బాబు టైం అయిపోయింది. బాబు బాబు చెప్తే అర్థం కదా, ఎక్కువసేపు ఉండకూడదు. ఎస్ఐ గారు నిలబడతారు. బాబు వెళ్ళిపోయా వెళ్ళి పద పద పద. బొమ్మలున్నాయి కదా, వీటితో ఆడుకో. ఏ పెద్దదొద్దురా, పెద్దదొద్దు. ఈ చిన్న ఉన్నాయి కదా, వీటితో ఆడుకో. అలా ఆడుతూ నీకు ఫోన్ ఉంటే చాలురా, ఇంకేమీ అవసరం లేదు. ఏది నీ మమ్మీ నెంబర్ చెప్పు, నీ మమ్మీకి ఫోన్ చేయి. ఏంటి మెసేజ్ టైప్ చేసేస్తున్నావా ఇప్పటి నుంచి? మమ్మీ నెంబర్ చెప్పు నువ్వు నాకు. నీ గర్ల్ ఫ్రెండ్ కా మెసేజ్ టైప్ చేస్తున్నా? మాట కానీ ఎప్పుడు మనస్ఫూర్తిగా ఉండేది లేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. చిన్ని 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 ఆశలు ఏవేవో
ఏంటో ఫేస్ ఏంటి ఏదో పోగొట్టుకున్నాను. ఏం లేదు. ఏం లేదంటున్నావేంటి? ఏదో ఉంది. బా ఏం లేదని చెప్తున్నాగా. ఓహో, నువ్వు ఇంకా మీ ఫ్రెండ్ కోసం ఆలోచిస్తున్నావా? ఏ నీ ఫ్రెండ్ కదా? నాకన్నా మీ ఫ్రెండ్స్ కదా. నాకు తెలుసు నువ్వు జైలుకి వెళ్ళి మీట్ అవ్వడం నేను చూసాను. నిజంగా తను చేసిందని ఇంకా నమ్ముతున్నావా నువ్వు ఇప్పటికి? తప్పు చేసింది కాబట్టి జైలుకి వెళ్ళింది. ఉండు, నీ గోల్ భరించలేకపోతున్నాను. ఈ బాబు నుంచి నీ పని చెప్తాను. అసలు ఏమనుకుంటున్నాడో ఏంటో. ఎంతసేపు ఏమనుకున్నావు నువ్వు? ఎంతసేపు అంటే అసలు ఏంటో ఆలోచిస్తున్నావు? నీ ప్రాబ్లం ఏమో అది ఫైర్ అయ్యేది నా మీద. నువ్వు ఇంకా దానికే సపోర్ట్ చేస్తున్నావా? సపోర్ట్ ఏంటి? నువ్వు నమ్ముతున్నావా అది చేసిందంటే? అది నేను నశించుకోని నేను ఇంకా మర్చిపోలేదు. అయినా నీకు అసలు సిగ్గులేదు. అది ఎంత తప్పు చేసినా ఇంకా దాని మీద మాట్లాడతావు. ఆ టాపిక్ ఆపే. ఏంటి ఆపేది? అది అన్ని మాటలంటున్నా పడి కూర్చొని ఏడ్చేవే గాని అసలు ఎందుకు చేసావని అడిగావా? ఇంకొక మాట తన కోసం మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. ఏంటి ఏం చేస్తా? చంపేస్తావా? అవునులే, నీకు దానికి అలవాటే కదా చంపేయటం. ఇద్దరు ఒకే వేళ ఆలోచిస్తారు కదా. అవునే, ఎక్కువ మాట్లాడే నిన్ను కూడా చంపేస్తాను. ఏంటి నువ్వు నన్ను చంపేసి హ్యాపీగా బతికేద్దాం అనుకుంటున్నావా? బయట నేను బతికిస్తారా? అదే నేను చంపే చూసాగా నీ ఫ్రెండ్ కి 2 సంవత్సరాలు జైలు ఎలా వేస్తారో నాకు అలా వేస్తారు. హ్యాపీగా ఇంకొకరిని చూసుకొని హ్యాపీగా ఉంటాను. కానీ సమాజం నన్ను మాత్రం ఏం తప్పదు. నువ్వేం చేయలేకపోయినట్టు. ఏంటి నువ్వు చేసేది? అయినా నువ్వు చంపడానికి బతికుండాలి కదా. చెప్పింది నిజమే. చెప్పింది నిజమే. ఆడవాళ్ళు చంపితే ఏం కాదు, మనం చంపితే క్రూర మృగాల్లో చూస్తారు. ఇప్పుడు నన్ను మా పేరెంట్స్ ని బయట బ్రతకలేను. కష్టం
కొడతానంది గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా ఆ జీవం నీవని సాక్ష్యం ఇస్తున్నా నీతో గడిపిన నిమిషాలన్నీ నాలా బాగే గుండెలతో అది తిరిగాయంటే నేను నమ్మేదెట్ట నువ్వు లేకుంటే నేనంటూ ఉండనుగా నీ కష్టంలో నేను ఉన్నాను కరిగే నీ కన్నీరు చమ్మిను చెంపల్లో పడి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతం ఓదార్చేస్తాను ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను కాదు ఏ దూరం వస్తున్నా నీ ఊపిరినైతే జీవిస్తున్నాను నీలాగే అనేక మంది ఇలా బోలెడని ఆవేశాలకు లోనై వాళ్ళ బంగారు జీవితాన్ని నాశనం చేసుకున్నారు. చాలా మంది నీలాంటి ఉత్తమ విద్యార్థులను నేను కోల్పోయాను. నిన్ను కూడా కోల్పోవటం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఒకసారి ఆలోచన. అలా ఎన్నో ఆశలు కన్నటువంటి నీలాంటి మంచి విద్యార్థులు వాళ్ళ జీవితాన్ని ప్రాణంగా పెట్టి మధ్యలోనే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. అంతేకాని ఈ సమాజంలో జరిగే అనేక విషయాల గురించి అనవసరంగా ఆలోచిస్తూ మీ ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకోవచ్చు. మీరు మీ భవిష్యత్తు కోసం ఎంతైనా కష్టపడాలి, ఏదైనా సాధించడానికి సిద్ధంగా ఉండాలి. అదే నా ఆకాంక్ష, అదే నా అభిలాష. నిజమే సార్. చాలా మంది నాలా ఇంకా ఇలా ఆలోచిస్తే మాత్రం దయచేసి ఆ ఆలోచనలను ఇక్కడితో ఆపేయండి. మనం ముందుకు వెళ్లాల్సిన జీవితంలో, అంతేగాని ఇలా మధ్యలో ఆపేయకండి. మన మీద ఎన్నో ఆశలు పెంచుకున్న మన తల్లిదండ్రులు ముందు మనం సంతృప్తిపరచాలి.